మన ప్రభువును లోకరక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ యొక్క ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైనటువంటి గొప్ప వాగ్దానం, అది లూకా శుభవార్త 15వ అధ్యాయము 10వ లేఖనం. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలదు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అనునిత్యము కూడా దేవుడు తన వాగ్దానం ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి ఎవరైతే ఈ లోకములో ప్రభువును నమ్మి క్రీస్తు నామమును ఎరిగి యేసులో రక్షణ పొందాలన్న ప్రతి ఒక్కరు కూడా తన పాపములను విడనాడి దేవునిలో జీవించుటకు కృతనిశ్చయము కలిగినటువంటి ఆ పాపి మారు మనసు పొందడం వలన, మారు మనసు పొందినటువంటి ఆ పాపి విషయమై పరలోక రాజ్యంలో దూత సమూహము ఎదుట దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఆ సంతోషము దేవునికి మనము కలుగు చేస్తున్నామా? అట్టి సంతోషమును ఈ లోకములో ఉన్నటువంటి, లోకంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులు, నరులు దేవునికి పరలోక రాజ్యంలో సంతోషమును మిగులుస్తున్నారా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. అట్టి సంతోషమును దేవుడు కలిగి ఉండాలి అనుకున్నట్లయితే ఈ లోకములో సర్వసార్వత్రిక సంఘములలో అనేక మంది విశ్వాసం అంటూ ప్రవేశిస్తున్నారు, కానీ మారు మనసు పొందుటలేదు. నీవు మారు మనసు పొందగలిగినట్లయితే ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మారు మనసు పొందగలిగినట్లయితే నీ పాపముల విషయమై మారు మనసు పొంది రక్షణ పొందిన నిన్ను బట్టి దేవుడు పరలోక రాజ్యంలో అత్యధికంగా సంతోషిస్తాడు. అట్టి సంతోషం దేవునికి ఇవ్వాలనుకున్నట్లయితే నీవును ఈ లోకంలో సంతోషంగా ఉంటావు. ఉండాలి అనుకుంటున్నావా? అనుకున్నట్లయితే ఇప్పుడే తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. దేవునిలో ప్రార్థనలో ఏకీపించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. సర్వోన్నతమైన స్థలములలో నివసించుచున్న నా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ దినమున ఎదుగునైనా పునరుద్ధాన దినము, ఆదివార దినము, పరిశుద్ధ దినము, ప్రాముఖ్యమైనటువంటి ఈ దినమును నాయన నీ జనులకు మీరు ఇచ్చినారు. ఈ దినమున నీ మందిరంలోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మారు మనసు పొందుటకు నాయన సందేహించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అట్టి వారి హృదయ తలంపులను మార్చి మీలో రక్షణ భాగ్యం పొందడానికి కావాల్సిన కృపా సహాయమును నిండుగా దయచేయమని నేను వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.